వెల్కమ్ టు మన మ్యాథ్స్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనము ఇచ్చిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి మీన్, మీడియన్, మోడ్ మూడు కూడా కనుక్కుందాము. అట్లా ఏం చేద్దామంటే ఆ వాల్యూస్ నుంచి మనం ఏమి అబ్జర్వ్ చేస్తున్నామో కూడా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఫైండ్ మీన్, మీడియన్, మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. వాట్ డు యూ అబ్జర్వ్? క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు 0-10, 0-10 5, 10-20 10, 20-30 20, 30-40 10, 40-50 5. సో ఫస్ట్ మనము మీన్ కనుక్కోవాలి. సో మనకు తెలిసిందే మీన్ని 3 మెథడ్స్లో చేయొచ్చు. ఇవి అన్నీ ఫ్రీక్వెన్సీ అండ్ క్లాసెస్ అబ్జర్వ్ చేస్తే అన్నీ చిన్నవే కాబట్టి నేను డైరెక్ట్ మెథడ్కి వెళ్తాను మీన్లో. సో మీన్ డైరెక్ట్ మెథడ్లో ఏం కావాలి? ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్, తర్వాత ఫ్రీక్వెన్సీ Fi, తర్వాత మిడ్ వాల్యూస్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, నెక్స్ట్ Fi Xi. సో 0-10 ఏముంది? 5 ఉంది. నెక్స్ట్ 10-20 ఏముంది? 10 ఉంది. నెక్స్ట్ 20-30 ఎంత ఉంది? 20 ఉంది. నెక్స్ట్ 30-40 ఎంత ఉంది? 10 ఉంది. తర్వాత 40-50 ఇది ఎంత ఉంది? ఇది వచ్చి 5 ఉంది. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ టు 5 + 10 15, 15 + 20 35, 35 + 10 45, 45 + 5 50. ఇప్పుడు మిడ్ వాల్యూస్ ఏ విధంగా చేయాలంటే ఒక క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అంటే 0 + 10/2 ఈక్వల్ టు 10/2 ఈక్వల్ టు 5. ఇది మనము కొంచెం రఫ్ వర్క్ చేసే స్పేస్ పెట్టుకున్నాం అనుకోండి, పక్కన రఫ్ వర్క్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 10 + 20/2 ఈక్వల్ టు 30/2 ఈక్వల్ టు 15. సో ఒకసారి 5 వస్తే ఒకసారి 15 వచ్చింది. ఇక్కడ మీకు ఏం చెప్పాలంటే డిఫరెన్స్ ఆఫ్ 2 సక్సెసివ్ లోయర్ లిమిట్స్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 సక్సెసివ్ అప్పర్ లిమిట్స్ గమనిస్తాం. ఇక్కడ 10th క్లాస్ స్టాండర్డ్కి మనకి ఏమవుతుందంటే అన్నీ కూడా ఇక్కడ కూడా ఎట్లా ఇస్తాడు. సో 10 - 0 10, 20 - 10 10, 10 - 0 ఈక్వల్ టు 20 - 10 ఈక్వల్ టు 10, 40 - 30 10, 50 - 40 10. కాబట్టి క్లాస్ సైజ్ ఎంత అంటే 10. ఒకసారి 5 వస్తే నెక్స్ట్ కింద వచ్చింది 15 వచ్చింది. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం వస్తాయి? ఇవి 25 బ్లైండ్గా రాసేయచ్చు అనమాట. 35 45. ఇప్పుడు Fi Xi, ఇప్పుడు 5 × 5 ఈక్వల్ టు 25, 10 × 15 ఈక్వల్ టు 150, 20 × 25 ఈక్వల్ టు 500, 10 × 35 ఈక్వల్ టు 350,
5 into 45 equal to 225. సమ్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఎక్సే కనుక్కోవాలి. వాటిని పైనుంచి కింది వరకు కూడుతా వస్తే మనకు అది వస్తుంది. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ 1250. నౌ arithmetic mean x bar equal to sigma fi xi by sigma fi, which is equal to 1250 by 50 equal to 0 0 cancel, 5 2s are 5 5s are 5 1s are 5, 5 2s are 10, 5 5s are 25. So x bar, arithmetic mean x bar equal to 25. ఇప్పుడు మనము ఇదే టేబుల్కి మీడియన్ కనుక్కుందాం. సో మీడియన్లో జనరల్గా ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే 3 కాలమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, అసెండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ 2 రకాలు. ఒకటి వచ్చి అసెండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే పైన కిందికి పోకుండా పోవడం, వాల్యూ పెరుగుతూ పోతుంది. ఇవన్నీ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత వస్తుందో ఈ లాస్ట్ రోలో ఇది అంతే వస్తుంది. ఇంకొక రకం ఏమంటే ఇది డిసెండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, కింద నుంచి పైకి కూడా. సో ఆ సమ్ అనేది పైనుంచి స్టార్ట్ అవుతుంది లేదా పైన వస్తుంది. ఇప్పుడు మనం ఫాలో అయ్యేది అసెండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు చూద్దాం ఇవన్నీ కూడితే ఎంత వస్తుంది. 5 plus 10 15, 15 plus 20 35, 35 plus 10 45, 45 plus 5 50. ఆల్రెడీ తెలిసిందే, కానీ ఇక్కడ మీడియన్ కాబట్టి దీన్ని n అనే అక్షరంతో చూపిస్తాం. తర్వాత అసెండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ వచ్చే ఫ్రీక్వెన్సీ ఏది 5. నెక్స్ట్ 5 కి 10 కూడితే 15. 15 నెక్స్ట్ ఏముంది 20 కూడితే 35. ఈ 35కి 10 యాడ్ చేస్తే 45. 45కి 5 యాడ్ చేస్తే 50. ఇప్పుడు మనము n/2 కనుక్కుందాం. n/2 అంటే 50/2 ఈక్వల్ టు 25. సో ఈ హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 25 దేంట్లో ఉంది, ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంది అంటే బాగా గమనిస్తే ఇది 35లో ఉంది. 35లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన క్లాస్ ఇంటర్వెల్ని మీడియన్ క్లాస్ ఇంటర్వెల్ అంటారు. అట్లే దాని ఫ్రీక్వెన్సీని మీడియన్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ మీడియన్ ఫ్రీక్వెన్సీని ఎఫ్తో చూపిస్తారు. తర్వాత ఎగ్జాక్ట్గా n/2 ఎక్కడుందంటే 35లో ఉంది. 25 వచ్చింది 35లో ఉంది. దానికి ప్రిసీడింగ్ అంటే దాని సరిగ్గా ముందు తరగతి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్తో చూపిస్తారు. నెక్స్ట్ మీడియం క్లాస్ ఇది కదా 20 30, దాని లోయర్ లిమిట్ని ఎల్ అని చూపిస్తారు. దాన్ని ఎట్లా లెక్క కడతారంటే ఈ అన్ని కంటిన్యూస్ క్లాసెస్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనకు 20 అని రాసేయచ్చు. కానీ జనరల్గా అయితే మీడియం క్లాస్కి సంబంధించిన లోయర్ ఇంటర్వెల్, లోయర్ లిమిట్ ప్లస్ దాని ప్రిసీడింగ్ క్లాస్కి సంబంధించిన అప్పర్ లిమిట్ బై 2 చేయాలన్నమాట. చేసి ఎల్ వాల్యూని కనుక్కోవాలి. అంటే లోయర్ బౌండరీని కనుక్కోవాలి. లోయర్ బౌండరీ అనొచ్చు, లోయర్ లిమిట్ అనొచ్చు, దాన్ని ఎల్తో చూపిస్తారు. నెక్స్ట్ దాన్ని కనుక్కుందాం. ఇక్కడ మనం ఎల్ ఈక్వల్ టు ఇక్కడ ఏది లోయర్ లిమిట్ 20, సరిగ్గా ప్రిసీడింగ్ క్లాస్కి అప్పర్ లిమిట్ ఎంత ఇక్కడ 20నే బై 2, 40/2 ఈక్వల్ టు 20. నెక్స్ట్ ఇక్కడనే డిస్కస్ చేసాం మనం 2 సక్సెసివ్ లోయర్ లిమిట్స్ డిఫరెన్స్ ఆర్ 2 సక్సెసివ్ అప్పర్ డిఫరెన్స్ ఆఫ్ 2 సక్సెసివ్ అప్పర్ లిమిట్స్ ఎంత వస్తుంది, దాన్ని ఏమంటారంటే లెంగ్త్ ఆఫ్ ది క్లాస్ లేదా క్లాస్ సైజ్ అంటారు. దాన్ని ఇస్తూ చూపిస్తారు, అది 10. సో మన దగ్గర ఏమేమి ఉన్నాయి, హెచ్ ఉంది, n/2 ఉంది,
సిఎఫ్ ఉంది, ఎఫ్ ఉంది, ఎల్ ఉంది. ఇప్పుడు మనము మీడియన్ లెక్క కడదాం. మీడియన్ m ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ ఇంటూ హెచ్ బై ఎఫ్ ఈక్వల్ టు ఎల్. ఎల్ ఎంత వచ్చింది? 20 ప్లస్ n/2 అంటే 25 మైనస్ 15 ఇంటూ హెచ్. హెచ్ ఎంత? 10 బై ఎఫ్ ఎంత? 20. ఇప్పుడు చూడండి, 10 1s are 10 2s are ఈక్వల్ టు 20 ప్లస్ 25 15 పోతే 10/2, 2 1s are 2 5s are ఈక్వల్ టు 20 ప్లస్ 5 ఈక్వల్ టు 25. This is the median of the given grouped frequency distribution table. సో ఈ విధంగా మనకు m వాల్యూ 25 వచ్చింది. మీకు గుర్తుందా, ఇందాక మీన్ కూడా 25 వచ్చింది. నెక్స్ట్ మోడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఇదే గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి మోడ్ని జెడ్తో చూపిస్తారు, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి, తర్వాత ఫ్రీక్వెన్సీస్ ఇచ్చున్నారు. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఇది మోడ్ ఇస్తే ఒక లక్కీ డిప్ అనుకోవాలి ఎగ్జామ్లో. ఎందుకంటే రెండే కాలమ్స్ వస్తాయి. జనరల్గా కూడా కంటిన్యూస్ ఇంటర్వెల్స్ ఇస్తారు, అట్లాగే రెండే కాలమ్స్ వస్తాయి. ఇచ్చిన 2 రోస్ని అటు తిప్పి 2 కాలమ్స్ రాస్తే అదే టేబుల్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది ఇక్కడ ఏదంటే 20 అనేది F1. సో ఇది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి దాని ఎదురుగా ఉండే క్లాస్ ఏమంటారంటే మోడల్ క్లాస్ అంటారు. ఈ మోడల్ క్లాస్లో 20 30 ఉంది. నెక్స్ట్ ఈ 20 F1 అయితే దాని ప్రిసీడింగ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F0 అవుతుంది. సక్సీడింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే F2 అవుతుంది. తర్వాత ఇక్కడ క్లాస్ సైజ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నదే 2 సక్సెసివ్ లోయర్ లిమిట్స్ డిఫరెన్స్ వచ్చి H10. తర్వాత దాని లోయర్ బౌండరీని ఎట్లా లెక్క కడతారు అంటే మోడల్ క్లాస్కి దాని ఎదురుగా ఉండే దాని మోడల్ క్లాస్ 20 30. సో లోయర్ లిమిట్ 20, దానికి ప్రిసీడింగ్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ 20. సో 20 ప్లస్ 20/2 ఇక్కడ కంటిన్యూస్ క్లాస్ కాబట్టి గుడ్డిగా మనం ఏం చేయొచ్చు, 20 అని రాసేయచ్చు. సో 20 ప్లస్ 20/2 ఈక్వల్ టు 40/2 ఈక్వల్ టు 20. నెక్స్ట్ ఇక్కడ మనకు F1 F0 F2 తెలుసు, H తెలుసు, L తెలుసు. మనం రాసుకోవాల్సిందల్లా ఫార్ములా. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూషన్. Therefore mod Z equal to L plus F1 minus F0 into H by 2F1 minus F0 minus F2 equal to 20 plus F1 minus F0. 20 minus 10 into H అంటే 10/2F1 అంటే 2 into 20 minus F0 10 minus F2 10 equal to 20 plus 20 minus 10 అంటే 10 into 10 to 22s are 40. 40లో 10 పోతే 30, 30లో 10 పోతే 20. 10 1s are 10 2s are. తర్వాత 2 1s are 2 5s are. ఏమొచ్చింది? 20 plus 5 equal to 25. సో ఇక్కడ మోడ్ వాల్యూ కూడా ఏమొచ్చింది? 25 వచ్చింది. మీరు గమనించారా? ఈ పర్టికులర్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి by observation I found that mean equal to median equal to
మోడ్ అన్నీ కూడా ఈక్వల్, అవన్నీ ఇంతకి ఈక్వల్ టు 25. ఇట్లాంటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని నార్మల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. ఇది సో మనం ఈ విధంగా మీన్ మీడియన్ మోడ్ క్యాల్కులేషన్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి చేయొచ్చు. అన్నీ కూడా ఇక్కడ ఈక్వల్, అన్నీ కూడా ఇక్కడ ఈక్వల్. ఎంతకు అంటే 25.